ఆదిమ గిరిజన కోలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొడప సోనేరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ పట్టణంలోని ఆర్ఎస్ గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు మాడవి గోవిందరావు అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సోనేరావు తెలిపారు. ఇందుకు కోలం గిరిజనులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కోలం గిరిజనులు సంక్షేమం, అభివృద్ధి కోసం తాను పాటుపడతానని ఆయన తెలిపారు. హక్కుల సాధన కోసం ప్రభుత్వాల ద్వారా అందే సంక్షేమ ఫలాల కోసం కోలం గిరిజనుల తరపున పోరాటం చేస్తానన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిమ గిరిజన కులం సేవా సంఘం రాష్ట్ర ఎన్నికలు మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలతోటి ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలు ఎలక్షన్ కాకుండా వారి యొక్క సమాజంలో ఉన్నటువంటి వారి అభిమానంతో ఈరోజు ఏకగ్రీవంగా మరి నన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. కాబట్టి వారికి పూర్తి స్థాయిలో వారికి ఏవైతే ప్రభుత్వాల ద్వారా మరి వచ్చేటటువంటి సంక్షేమ పథకాల కోరం నా ఉన్నటువంటి ఛాయాశక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వారికి నేను ఉపయోగిస్తూ మరి ఈ యొక్క ఎన్నికలకు ఏదైతే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీలు మా కులం సేవా సంఘంలో ఎన్నికలు జరిగినాయి, కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా వెళ్ళి మరి ఇప్పుడు మా తల్లి లాంటిది ఐటీడీఏలో ఉన్నటువంటి సంస్థ, ఈ సంస్థలో ఉన్నటువంటి అధికారులని మరి అడిగి వారికి సంక్షేమ పథకాలు అందించకపోవడం ద్వారా మరి ప్రజలతోటే ఈరోజు మరి మనకు మరి మంచి నాయకుడు కావాలి. మరి నాయకుడు ఉంటేనే ఇవాళ మనకు మాట్లాడి మాకు ఒక వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు మాకు అందించే విధంగా వారు మాట్లాడతారు. కాబట్టి మరి ఈరోజు ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్న మరి మా యొక్క ఆదిలాబాద్ జిల్లా ఏదైతే మరి కులం సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మాడవి గోవిందరావు గారి నాయకత్వంలో ఈ ఎన్నికలు జరపడం జరిగింది. ఈ ఎన్నికలు పూర్తిగా మరి ప్రజల కోసమే మేము ఈ కమిటీని వినియోగిస్తూ ముందుకు తీసుకెళ్లే తరుణంలోనే మరి ప్రభుత్వాలు కూడా ఏవైతే మనకు సంక్షేమ పథకాలు ఇప్పుడు అందిస్తాయో దీనికి పూర్తిగా మా జాతి తరపున మేము పోరాటం చేసి వారికి న్యాయం చేసే విధంగా కూడా మేము ముందుకెళ్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.